డీజిల్ కొట్టించలేకపోతున్నా బాబు. ఎలక్ట్రిక్ ఆటో వీడియో చేయండి. రే తమ్ముడు, ఎలక్ట్రిక్ ఆటో వీడియో చేయరా. ఈవీ కుర్రాడు ఛానల్ పేరు తీసేసి ఈవీ స్కూటర్ కుర్రాడు అని పెట్టుకో. ఎలక్ట్రిక్ ఆటో వీడియో చేయకపోతే ఛానల్ యాడ్ స్కిప్ చేస్తా. అన్నా చెప్పు ఎలక్ట్రిక్ ఆటో వీడియో ఎప్పుడు చేస్తున్నావు చెప్పు అన్నా. ఎలక్ట్రిక్ ఆటో వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాడు ఈవీ కుర్రాడు. విజయవాడలోని యూలర్ మోటార్ షోరూమ్ కి ప్రయాణమయ్యాడు. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ మనకి గుణదల మేరీమాత చర్చ్ ఆపోజిట్ సైడ్లో యూలర్ మోటార్స్ అయితే ఉంది. మన సబ్స్క్రైబర్లో చాలా మంది ఎలక్ట్రిక్ ఆటో గురించి అడుగుతున్నారు. ఇక్కడ మనకి వీరు లోడర్ ఎలక్ట్రిక్ ఆటోని అయితే ఆఫర్ చేస్తున్నారంటే 170 కిలోమీటర్ల మైలేజ్ ఎలక్ట్రిక్ ఆటో అని చెప్తున్నారు. సో ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యేకతలు ఏంటి, ఎంత లోడ్ కెపాసిటీ ఇస్తున్నారు, అలానే ఫైనాన్స్ సదుపాయం ఏమైనా ఉన్నాయా, అలానే రేట్ వివరాలు ఏంటి, పూర్తి వివరాలని మన కంపెనీకి సంబంధించిన ఓనర్తో మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు రండి. సార్, చరణ్ గారు, ఇప్పుడు విజయవాడ మార్కెట్ చూసుకున్నట్లయితే ఆటో అనగానే మనకి బజాజ్ లేకపోతే మనకి పియాజీ ఏప్సిటీ ఇవి లోడర్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈవెన్ టీవీఎస్ సంబంధించి కొత్తగా యూలర్ అనే కంపెనీని ఎలక్ట్రిక్ ఆటోలో తీసుకొస్తే సక్సెస్ అవుతారని మీరు ఫీల్ అవుతున్నారు? డెఫినెట్గా అండి. ఈ బ్రాండ్ వచ్చేసి 2018లో స్టార్ట్ అయింది. అండ్ మోర్ ఆఫ్ స్టార్టింగ్ వచ్చేసి కార్గో వెహికల్స్తో స్టార్ట్ అయింది బ్రాండ్ అంతా. సో అప్పుడు 2018లో ఫస్ట్ బిగ్ బాస్కెట్తో టైఅప్ అయ్యి కొలాబరేట్ అయ్యి సో పాన్ ఇండియా బిగ్ బాస్కెట్కి మనం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ విజయవాడకి ఇది కొత్త బ్రాండ్ యాజ్ ఆఫ్ టుడే. సో పాన్ ఇండియా వైడ్ ఆల్రెడీ మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ బాంబే, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, సో ఆల్మోస్ట్ 500 to 700 వెహికల్స్ తిరుగుతున్నాయి యాజ్ ఆఫ్ టుడే ఎవ్రీ మెట్రోపాలిటన్ సిటీస్. అంటే 6 years నుంచి ఉంది, 6 years నుంచి ఈ బ్రాండ్ ఉంది యాక్చువల్లీ. సో ఆంధ్రాలో ఫస్ట్ డీలర్ మనమే. సో అండ్ వీఆర్ గెటింగ్ వెరీ హ్యూజ్ గుడ్ రెస్పాన్స్. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా వీఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఫ్రమ్ ద కస్టమర్స్. దే ఆర్ గివింగ్ ద ఫీడ్బ్యాక్ టు us. సాటిస్ఫై అవుతుంది, చాలా సాటిస్ఫాక్షన్ అండి. సో దాంట్లో నెంబర్ ఆఫ్ కారణాలు మీరు అడిగినట్టు టాటా, తర్వాత పియాజియో, టీవీఎస్ అండ్ బజాజ్, మహేంద్ర. సో ఈ సెగ్మెంట్స్ అన్నీ చూసుకుంటే దే ఆర్ లైక్ ఒక నార్మల్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నారు. అండ్ బ్యాటరీ కూడా అవుట్ సోర్సింగ్ బ్యాటరీస్ వాళ్ళు చేసుకున్నారు. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్నీ చేస్తారు. బట్ మన దాంట్లో ప్రత్యేకత ఏంటంటే చాసిస్ వీఆర్ మన ఓన్ పేటెంట్ టెక్నాలజీ ఉంది. అండ్ తర్వాత బ్యాటరీ కూడా ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ మనది. సో మన 3 years ఎక్స్టెండెడ్ 3 years వారంటీ ప్లస్ 2 years ఎక్స్టెండెడ్ వారంటీ ఉంది మన బ్యాటరీకి. కంపేర్ టు అదర్ వెహికల్స్ చూసుకుంటే అవి ఏమీ లేవు. సో వాళ్ళు నార్మల్ 3 years వారంటీ ఉంది అంతే. ఎక్స్టెండెడ్ చెప్తుంటే నాకు తెలుసుకోవాలనిపిస్తుంది మీ ఎలక్ట్రిక్ ఆటో గురించి. ఓకే అండి, చెప్పండి సార్ మీ ఆటో. సో మనకి దీంట్లో ఒక 4 వేరియంట్స్ ఉన్నాయి సార్ టోటల్. ఫస్ట్ వచ్చేసి మనకి పీవీ వెహికల్, సో పికప్ వ్యాన్ అంటారు దీన్ని. సో మనకి ఎవ్రీ వెహికల్ వచ్చేసి సేమ్ చాసిస్, సేమ్ పేలోడ్ అండ్ సేమ్ రేంజ్ అన్నీ వస్తాయి. బ్యాటరీ కెపాసిటీ కూడా సేమ్. ఓన్లీ మనకి ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న డెక్స్ మారుతాయి అన్నమాట. ఇది ఒక టైప్ ఆఫ్ వెహికల్ సార్. రేంజ్ వచ్చేసి వితౌట్ లోడ్ మనకి 170 కిలోమీటర్స్ యాజ్ ఆఫ్ ఏఆర్ఐ అప్రూవ్డ్ మనకు వచ్చేది. 170 కిలోమీటర్ 688 kgs మన పేలోడ్ కెపాసిటీతో మనం 120 to 130 కిలోమీటర్స్ మన రేంజ్ కస్టమర్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అప్ టు 1.2 tons దాకా మన బేరింగ్ కెపాసిటీ అనేది ఉంది దీనికి. సర్టిఫైడ్ వచ్చి 688 kgs, 1200 kgs వరకు 1200 kg వరకు బేరింగ్ కెపాసిటీ ఉంది దీనికి. సో నో ఇష్యూ. అండ్ ఇది ఈ వెహికల్ యొక్క హైయెస్ట్ పేలోడ్ మన ఇండస్ట్రీలోనే. సో మీరు అడిగినట్టు టాటా కానీ, బజాజ్ కానీ, లేకపోతే పియాజీ కానీ, మహేంద్ర కానీ ఈ లోడ్ లేదు. వాళ్ళది మ్యాక్సిమం రేంజ్ వచ్చి 550. సో మంది 688 kgs. సో అక్కడ డిఫరెన్షియేట్ ఉంది. సో ఎవ్రీ కంపెనీ ఇప్పుడు దాకా రిలీజ్ చేసిన కంపెనీస్ అనే 10.96 kilowatt బ్యాటరీ ఉంది. మంది 13 kilowatt బ్యాటరీ. ఈ లోడర్ సెగ్మెంట్ లో హైయెస్ట్ బ్యాటరీ ప్యాక్ మంది. తర్వాత విడ్త్ దీని డెక్ వచ్చేసరికి సో ఆల్మోస్ట్ మనకి ఏంటంటే 5 feet ఇది 4.10 ఉంటుంది. అండ్ డెప్త్ వచ్చేసరికి 6.2 feet ఉంటుంది. సో మోర్ దెన్ అదర్ కంపెనీస్ మంది 3 inches ఎక్కువే ఉంటుంది కంపేర్ చేస్తే. అండ్ దీంట్లో అన్ని కంపెనీస్కి లేని ఒక ఆప్షన్ మన దానికి ఉన్నది ఏంటంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్. సో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇది సపరేట్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్. అండ్ ఇది నార్మల్ ఛార్జింగ్ ఆప్షన్. ఇది ఎంత టైంలో అవుతుంది ఛార్జ్ ఇది? సో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ వచ్చేసి మనకి 15 minutes వచ్చేసి 50 kilometer రేంజ్ వస్తుంది. 15 నిమిషాల్లో 50 kilometers. అండ్ 40 minutes వచ్చేసరికి ఫుల్ ఛార్జ్ అయిపోయింది. మనకి 40 నిమిషాల్లో 150 kilometers ఛార్జింగ్ అయిపోయింది.
సో వాళ్ళు టీ తాగే టైంలో మన వాళ్ళు 50 కిలోమీటర్ రేంజ్ అనేది అప్రోచ్ అవ్వచ్చు. ఓకే. సో జస్ట్ థింగ్ అది. టైర్స్ ఎంత సార్ ఇది టైర్స్ వచ్చేసి R12 అండి, రేడియస్ 12. ఇది ఈక్వల్ టు మన టాటా ఏస్ 4-వీలర్ ఏదైతే ఉందో ఆ టైర్ రేంజ్, ట్యూబ్లెస్ టైర్స్. మనకి చాలా సింపుల్ టెక్నాలజీ అండి మనకి. సో జస్ట్ ఆన్ చేయడము అండ్ తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఇక్కడ ఉంటుంది మనకి. జస్ట్ ఇక్కడ మనకి న్యూట్రల్ ఉంది, యాజ్ ఆఫ్ నౌ న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్ అండ్ న్యూట్రల్ అండ్ రివర్స్ మోడ్. జస్ట్ అంతే, ఈ 3 ఆప్షనే. జస్ట్ డ్రైవ్ మన యాజ్ నార్మల్ ఆటోమేటిక్ కార్స్ ఎలా డ్రైవ్ చేస్తారో అంతే డ్రైవ్ చేయొచ్చు దీంట్లో. అండ్ మనకి ఇంకా వైబర్ అండ్ లైట్స్, డిమ్ అండ్ డిప్ అండ్ పార్కింగ్ లైట్స్ అండ్ హజార్డస్ లైట్స్. సో డిస్ప్లేలో మనకి ఏంటంటే ఇప్పుడు న్యూట్రల్లో ఉందండి, బండి ఆన్ చేసాం న్యూట్రల్లో ఉంది. అండ్ ఫార్వర్డ్ అంటే డి అంటే డ్రైవ్ మోడ్ అండ్ ఆర్ అంటే రివర్స్ మోడ్ అండ్ న్యూట్రల్. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఓడోమీటర్, ఇది ఈ ఓడోమీటర్లో మనకి ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది, తర్వాత బ్యాటరీ పర్సంటేజ్ ఎంత స్పీడ్లో వెళ్తాం, జస్ట్ అంతే. ఎనీథింగ్ మనకి ఏదన్నా వెహికల్లో ప్రాబ్లమ్ వస్తే ఇక్కడ డిస్ప్లేలో మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. బ్యాటరీ ఆప్షన్, బ్యాటరీ ప్రాబ్లమా, అయితే ఏదన్నా ఇష్యూ వస్తే ఓన్లీ డిస్ప్లేలో మనకి టోటల్ తెలిసిపోతుంది. ఈ టెక్నాలజీ అలాంటిది. సో మిగతా దాంట్లో అయితే మనకి అట్లా ఆప్షన్ ఓడోమీటర్లో లేదు, మనకి మన కార్స్లోనే ఉంటుంది. సో మన స్పీడోమీటర్లో ప్రాబ్లం వస్తే అక్కడ ఇండికేషన్ ఉంటుంది. టోటల్ వెహికల్ కండిషన్ అంతా ఈ ఓడోమీటర్లోనే మనకి కనపడుతుంది. యాక్చువల్గా మన డీజిల్ ఇంజన్లో అయితే వాళ్ళు ఇక్కడ హ్యాండ్ బ్రేక్ వేసి మళ్ళీ ఆన్ చేయాలి, ప్లస్ వాళ్ళు స్టార్టర్ చేయాలి. జస్ట్ ఇది ఏంటంటే మన స్కూటీ డ్రైవ్ చేసినట్టు జస్ట్ మన ఆన్ చేయడము అండ్ డ్రైవ్ మోడ్లోకి పెట్టుకోవడము అండ్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. సో నో ప్రాబ్లం, యాజ్ ఏ స్కూటీలాగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మళ్ళీ కావాలంటే మళ్ళీ న్యూట్రల్లో పెట్టుకోవడం, ఆఫ్ చేసుకోవడం, హ్యాండ్ బ్రేక్ వేసుకోవడం. జస్ట్ చాలా సింపుల్ అండి టెక్నాలజీ. సో ఎక్కడ కూడా నో ప్రాబ్లం. ఇది ఏమీ తెలియని వ్యక్తి కూడా ఈ ఆటో నడుపుతాడు. సో జనరల్ అతని స్కూటీ వస్తే చాలు ఈ ఆటో నడుపుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అది దీంట్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ. అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఏంటంటే ఎనీ ప్రాబ్లం మనకి ఈ టోటల్ ఇండికేషన్ అంతా దీంట్లోనే వచ్చేస్తుంది, ఎనీ ప్రాబ్లం. సో మీకు వెహికల్ ఏ ప్రాబ్లం ఉన్నా మనకి ఓడోమీటర్లో వస్తుంది. అది ఒక కార్స్లోనే వస్తుంది మనకి ఇంకే వెహికల్లో మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ 3-వీలర్లో ఎక్కడా రాదు. వాడు ప్రాబ్లం అంటే వాడు వచ్చి చెయ్యాలి. మనకి ఇక్కడ తెలిసిపోతే డైరెక్ట్ మన కంపెనీకి కాల్ చేస్తే ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి ఇండికేషన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది 13 కిలోవాట్ బ్యాటరీ అండి టోటల్. సో మొత్తం బ్యాటరీ ప్యాక్ అయిపోయింది. దీంట్లో అంతా సెల్స్ అనేవి ఉంటాయండి. సో నార్మల్ ఏంటంటే లిథియం బ్యాటరీ మాత్రం. సో బట్ దీంట్లో ఏంటంటే మా ప్రత్యేకత ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మనకి బ్యాటరీ సెల్స్ ఆఫ్టర్ వారంటీ కూడా అయిపోయిన తర్వాత ఎన్ని బ్యాటరీ సెల్స్ అయితే మనకి పోతాయో అన్ని బ్యాటరీ సెల్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకొని కస్టమర్కి చాలా రిలయబుల్గా అమౌంట్ అనేది వాళ్ళకి తగ్గిద్ది అనమాట. సో నార్మల్ కంపెనీస్తో మీరు పోల్చుకుంటే వాళ్ళ బ్యాటరీ పోయిందంటే ఆ బ్యాటరీ ఫుల్గా రీప్లేస్ చేయాలి. ప్లస్ వాళ్ళు ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి తెచ్చుకుంటారు. ఆ కంపెనీస్కి మళ్ళీ బ్యాటరీ పంపించి వాళ్ళు మళ్ళీ ఇక్కడ తెచ్చుకొని చూపించుకోవాలి. మన దాంట్లో అట్లా అవసరం లేదు. ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మనకి సపరేట్ టీమ్ అనేది ఉంది, బ్యాటరీ టీమ్. సో వాళ్ళే మొత్తం సార్ట్అవుట్ చేసేసి ఇమీడియట్గా మనం అనేది చేసేస్తారు. మనకి పికప్ ఏంటంటే దీనికి 88 న్యూటన్ మీటర్ అనేది ఉంటుంది. 88 న్యూటన్ మీటర్ ఏంటంటే మన 1 సెకండ్లో ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని చెప్పేసి రైజ్ చేయొచ్చు. అంటే 3 సెకండ్స్లో మనకి 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఎట్లా ఉందో అట్లా మనకి పికప్ అనేది చాలా హై పికప్ అండి. ఇండస్ట్రీలో ఉన్న హైయెస్ట్ పికప్ మంది వెహికల్. బండి అక్కడ ఆగి స్టార్ట్ ఇనీషియల్గా ఫాస్ట్గా పికప్. ఇప్పుడు దీని రేట్ ఎంత సార్? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 4,40,000 పడుతుంది. 4,40,000 ఆన్ రోడ్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ 4,40,000. ఇది పికప్ వ్యాన్ అంటారండి. ఇది వచ్చేసి డీవీ డెలివరీ వ్యాన్. సో ఈ డెలివరీ వ్యాన్ వచ్చేసి సేమ్ మన ఇక్కడైతే స్పెసిఫికేషన్స్ మనం ఫస్ట్ మనం చెప్పామో సేమ్ స్పెసిఫికేషన్స్. ఓన్లీ మనకి బ్యాక్ సైడ్ ఒక డెక్ ఒకటే మారుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 120 క్యూబిక్ ఫీట్ ఉంటుంది మనకి. ఇది మనకి 120 క్యూబిక్ ఫీట్. ఇదేంటంటే మోస్ట్లీ లాండ్రీ పీపుల్కి, తర్వాత మెడికల్ ఏజెన్సీస్ వాళ్ళకి, తర్వాత కొరియర్ సర్వీస్ వాళ్ళకి, అండ్ దాని తర్వాత స్వీట్ షాప్స్ వాళ్ళకి, అండ్ తర్వాత క్లాత్ మర్చెంట్స్కి, సో రిమైనింగ్ ట్రేడర్స్ అండ్ ప్రొవిజన్ ట్రేడర్స్కి, మెయిన్ ప్రొవిజన్ ట్రేడర్స్కి చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్ వాళ్ళ తగ్గట్టు స్పెసిఫికేషన్ చేసి దీంట్లో మనకి ఏంటంటే 170 క్యూబిక్ ఫీట్ కూడా ఉంటుంది. ఇది 120 క్యూబిక్ ఫీట్, 170 క్యూబిక్ ఫీట్. ఇంకా మనకి హై ఇంకా లెంత్ ఎక్కువ కావాలి, విడ్త్ ఎక్కువ కావాలి అన్న వాళ్ళకి కూడా సో మన దగ్గర ఒక ఆప్షన్ అనేది ఉంది. యాక్చువల్లీ ఈ వెహికల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయని సేమ్ అండి మొత్తం కూడా. ఫ్రంట్ కానీ రేంజ్ కానీ, తర్వాత బ్యాటరీ కెపాసిటీ కానీ, తర్వాత స్పీడ్ కానీ, తర్వాత పికప్ కానీ అన్నీ సేమ్ ఉంటాయి. మనకి మారేదల్లా ఓన్లీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఒక
డెక్ కావాలంటే డెక్ ఇస్తారు, తర్వాత మనకి హాఫ్ బాడీ కావాలంటే హాఫ్ బాడీ ఉంటుంది, ఫుల్ బాడీ కావాలంటే ఫుల్ బాడీ ఇస్తారు, దీంట్లో పెద్ద కంటైనర్ మోడల్ కావాలంటే పెద్ద కంటైనర్ మోడల్స్ ఇస్తారు. సో ఇట్లా మనకి 4 ఆప్షన్స్ టు 5 ఆప్షన్స్ అనేది ఉంది. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే సో మనకి ఫ్లాట్ బాడీ అంటామండి. ఫ్లాట్ బాడీ వచ్చేసి మనకి టోటల్ ఫ్లాట్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఫ్లాట్ బాడీలో సో మాకు తగ్గ స్పెసిఫికేషన్స్, కస్టమర్ తగ్గ స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఎలా అయినా చేసుకోవచ్చు. దీంట్లో మేము ఇంకో ఆప్షన్ మేము ఇచ్చేది ఏంటంటే సో సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది దీంట్లో. ఈ ఫ్లాట్ బాడీ వాళ్ళు మోడిఫికేషన్ చేసుకునేటప్పుడు సో మా సర్వీస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను అండర్ సూపర్విజన్లో అనేది జరిగిద్ది. సో ఎటువంటి కస్టమర్ ఫ్రమ్ డే 1 తీసుకున్న దగ్గర నుంచి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. సో ఫ్యాబ్రికేషన్ చేసుకునేటప్పుడు ఎవ్రీథింగ్ ఏంటంటే కంపెనీ ఇన్వాల్వ్ అయ్యి సో వాళ్ళు ఫ్యాబ్రికేట్ అయ్యేదాకా టోటల్ బండి వాళ్ళకి జనరల్ రన్నింగ్లోకి వచ్చేదాకా కూడా మా టీం అనేది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు అండి, నో ప్రాబ్లం దాని గురించి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 4,20,000 పడుతుందండి. ఇది ఓకే, ఇది ఆన్ రోడ్ ఆ మోడల్ సార్ అది వచ్చేసరికి 4,60,000 పడుతుందండి, 120 క్యూబిక్ ఫీట్. దీంట్లో 170 క్యూబిక్ ఫీట్ కావాలంటే 4,70,000 పడుతుందండి. సో ఇంకొకటి మెయిన్ ఏంటంటే మేము ట్యాప్ చేసే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళండి. మెయిన్ గ్యాస్ ఏజెన్సీస్ అండ్ వాటర్ క్యాన్ సప్లయర్స్ కోసం మెయిన్. సో వాళ్ళ కోసం కూడా ఒక టైప్ ఆఫ్ వెహికల్ మన దగ్గర ఉంది. ఇది హెచ్డి వెహికల్ అండి, దీన్ని హైడెక్ వెహికల్ అంటారు. సో దీంట్లో మనకి ఏంటంటే 120 క్యూబిక్ ఫీట్ అనేది మనకు ఉంది దీంట్లో. సో దీన్ని కూడా మనం మాడిఫై చేసుకోవచ్చు, కావాలంటే ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. మెయిన్గా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ 30 to 40 సిలిండర్స్, ఈచ్ కెపాసిటీ ఆఫ్ 35 kgs అప్ టు 1.2 ton దాకా వేసుకోవచ్చు దీంట్లో. సో ఏఆర్ఐ అప్రూవల్ 688 kgs అయినా అప్ టు 1.2 ton వేసినా నో ప్రాబ్లం వెహికల్కి. అంటే 60 సిలిండర్లు పడుతుంది, 40 సిలిండర్లు పడుతుంది కెపాసిటీ అంత ఉంటుంది. సో వాళ్ళు డైలీ ఒక 25 to 30 kilometers వాళ్ళు తిరిగేది. సో నో ప్రాబ్లం వాళ్ళకి. ఇప్పుడు దీనికి కూడా మనకి 150 కిలోమీటర్ మైలేజ్, రియల్ మైలేజ్ ఎంత వస్తుంది? దీని రియల్ మైలేజ్ వితౌట్ లోడ్ అండి 170 kilometers వస్తుందండి, విత్ లోడ్ 130 kilometers వస్తుంది, 130. అది 688 kgs వేస్తే 130 వస్తుంది. ఒక లోడ్ కొంచెం హై వేసామంటే ఒక 5 to 10 kilometer రేంజ్ అనేది మనకి. ఈ అన్ని ఎలక్ట్రిక్ ఆటోలకి టాప్ స్పీడ్ ఎంత సార్? టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 45 km/h కంపెనీ 45 km/h. సో మెయిన్ అంతవరకే రెస్ట్రిక్షన్ ఎందుకు చేశారంటే ఇది పికప్ ఎక్కువ మెయిన్. సో ఈ పికప్లో వాళ్ళు 50 km 60 km కూడా ఇవ్వచ్చు కంపెనీ. బట్ అంత పికప్లో వాళ్ళు ఎప్పుడైనా టర్నింగ్ తిప్పేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ సో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బ్యాలెన్సింగ్ తప్పిద్ది అంత 50 km సడన్గా టర్న్ చేసి హై పికప్ ఉన్న వెహికల్స్కి. సో దాన్ని అందుకని రెస్ట్రిక్షన్ చేయడం అకార్డింగ్ టు ఏఆర్ఐ ప్రకారంగా మనం తయారు చేయాలి వెహికల్. సో అందుకని తగ్గించారు. ఇప్పుడు మీ ఎలక్ట్రిక్ ఆటోలకి ఇప్పుడు 4 ఆటో మోడల్స్ ఉన్నాయి. ప్రధానంగా ఎలక్ట్రిక్ ఆటో కొందామంటే భయపడేది ఏమైనా బ్యాటరీలు పేలిపోతాయని చెప్పి భయం. అవునవును. మీ బ్యాటరీలు ఎంత సేఫ్ బ్యాటరీస్? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనకి ఏంటంటే ఒక టెక్నాలజీ ఉంది మన దాంట్లో, ఇందాక నుంచి మెన్షన్ చేయలేదు, క్వశ్చన్ కోసం మెన్షన్ చేయలేదు. సో మనకి ఇక్కడ పవర్డ్ బై ఆర్క్ రియాక్టర్ అని ఉంది, 100 అని ఉంది. సో ఈ ఆర్క్ రియాక్టర్ ఏంటంటే మనకి బ్యాటరీలో చుట్టూ ఒక ఫ్లూయిడ్ అనేది ఉంటుంది, లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ. సో ఈ లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ ఏంటంటే ఆ సెల్స్ చుట్టూ ఎప్పుడు ఆ లిక్విడ్ అనేది ఉంటుంది. సో మనం ఛార్జింగ్ చేసినప్పుడు కానీ, ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు కానీ, ఎక్కువసేపు బండి రన్నింగ్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఎక్కువ టైమ్స్ ఛార్జింగ్ పెట్టినప్పుడు కానీ సో అది పేలకుండా ఉండేదానికి ఆ చుట్టూ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అని ఉంటుంది అనమాట. సో మీకు ఈ ఆర్క్ రియాక్టర్ ఉండడం వల్ల మనకి బ్యాటరీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా టెంపరేచర్ రైజ్ అయ్యే ఛాన్స్ లేదు, అబౌవ్ 30 degrees రైజ్ అవ్వదు. సో ఒకవేళ రైజ్ అయితే ఆర్క్ రియాక్టర్ లోపల మనకి సపరేట్ ఒక బాక్స్ ఉంది, ఆర్క్ రియాక్టర్ ఆన్ అయిపోయి బ్యాటరీని కూల్ చేస్తుంది. సో అందుకని మన బ్యాటరీలో అసలు పేలే పరిస్థితి లేదు. సో ఇప్పుడున్న మంది యూనిక్ టెక్నాలజీ అండి. అంటే ఈ టెక్నాలజీ ఎక్కడ కూడా ఏ కంపెనీలో కూడా టీవీఎస్, బజాజ్, మహేంద్ర, పియాజియో ఈ టెక్నాలజీ లేదు వాళ్ళకి. సో దే ఆర్ నార్మల్ లిథియం అయాన్ బ్యాటరీస్. సో మన బ్యాటరీ వచ్చేది ఆర్క్ రియాక్టర్ బ్యాటరీ. సో సేఫ్టీ మెయిన్ సేఫ్టీ ఉంటుంది బ్యాటరీ. అండ్ తర్వాత ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏంటంటే మన బ్యాటరీ యొక్క టెంపరేచరు, ఎన్ని కిలోమీటర్స్ మనం డ్రైవ్ చేస్తున్నాము, సో ఎంత అమౌంట్ మనకి సేవ్ అయింది, అండ్ బండి ఆన్ అండ్ ఆఫ్, లాక్ అండ్ అన్లాక్, మనకి టోటల్గా మనకి ఆండ్రాయిడ్లో ఒక యాప్ ఉంది, షెపర్డ్ యాప్ అని. యాప్లో మనం టోటల్ చూసుకోవచ్చు. ఎవరైనా వెహికల్ కొన్న వాళ్ళకి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వడం జరిగిద్ది. వాళ్ళు ఎవ్రీడే కస్టమర్ అయితే ఒకవేళ ట్రక్ ఓనర్ అయితే
వాళ్ళ డ్రైవర్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళాడు, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేశాడు, ఎంత బ్యాటరీ టెంపరేచర్ అయింది, ఎంత వోల్టేజ్ తీసుకుంది, అన్నీ ఎవ్రీథింగ్, ఎంత అమౌంట్ సేవ్ అయింది. సో టోటల్ మనకి డేటా ఆ యాప్లో ఉండడం జరిగింది. సో ఎక్కడ కూడా నో ఛాన్స్ ఆఫ్ ఏంటంటే ఆ డ్రైవర్ మోసం చేయడానికి ఎక్కడా లేదు. అండ్ మనకు కూడా సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టోటల్ అనాలిసిస్, డేటా అనాలిసిస్ వస్తుంది. సో కస్టమర్ కొంచెం అబ్యూస్గా చేసిన ఎంత వెహికల్ ఏదన్నా పాడైపోయి ఇట్లా వచ్చింది సార్ అన్నా కూడా మన డేటా అనేది రికార్డింగ్ అనేది మనకి ఉంటుంది సార్. సో అది మెయిన్ యాక్చువల్లీ. సో ఇంకా బ్యాటరీ గురించి అయితే యాజ్ ఆఫ్ నో సో వీఆర్ ద బెస్ట్ బ్యాటరీ ఇన్ ద ఇండియా సార్. ఆయిలర్ దాంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది, ఒక యాడ్ ఆన్ స్పెషాలిటీ మనకు వచ్చేసి ఛార్జింగ్ పిన్ అండి, ఛార్జింగ్ పిన్ అండ్ సాకెట్. సో ఎవ్రీ కంపెనీలో ఛార్జింగ్ పిన్ అనే సాకెట్ అనేది సో సపరేట్ ఒక బాక్స్ ఇచ్చి ఆ బాక్స్ నుంచి 2 కనెక్టర్స్ చేయాలి. సో మనకి అట్లా ఏం లేదు. ఒక మొబైల్ ఎలా కనెక్ట్ చేసుకుంటామో సో నార్మల్గా ఒక మొబైల్ కనెక్ట్ చేసుకున్నట్టే జస్ట్ మనకి ఏంటంటే పిన్ అండ్ ప్లగ్ అండ్ ప్లే అనమాట. కనెక్ట్ చేసుకొని ఒక బాటిల్ ట్యాప్ ఎట్లా తిప్పుతాం, క్యాప్ తిప్పినట్టు ఇట్లా హోల్డ్ చేసేసుకొని మనం 3 పిన్ ప్లగ్లో పెట్టేసుకుంటే చాలు. సో 3 పిన్ 16 amps అండ్ స్విచ్ అండ్ సాకెట్ కనెక్షన్ ఇంట్లో ఉంటే చాలు. సో దాన్ని కనెక్ట్ చేసుకుంటే మనకు ఛార్జింగ్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఏంటంటే 3.5 గంట ఛార్జింగ్ టైం పడుతుందండి. చరణ్ గారు, ఇప్పుడు కొత్తగా ఎవరో ఒకళ్ళు డీజిల్ ఆటో కొనాలా లేకపోతే ఎలక్ట్రిక్ ఆటో కొనాలా అని ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇప్పుడు యూలర్ మోటార్స్ చూశారు, ఎందుకు యూలర్ మోటార్స్ సంబంధించిన ఆటో తీసుకోవాలంటే మీరు చెప్పే 3 కారణాలు ఏంటి సార్? ఫస్ట్ థింగ్ సార్, డీజిల్ ఇంజన్ కొనడానికి మన దానికి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి సో వాళ్ళు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు. సో డీజిల్ ఇంజన్లో డీజిల్ మీద ఖర్చు పెట్టేది పర్ డే యావరేజ్గా ఒక సిటీలో 100 కిలోమీటర్స్ ఈ లోడెడ్ వెహికల్ వేసుకొని తిరుగుతారు. సో 100 కిలోమీటర్లు అంటే దాదాపు 300 నుంచి 400 రూపాయలు వాళ్ళకి ఖర్చు అయింది. అట్లా నెలకు మనం ఖర్చు చేసుకుంటే 12,000 రూపాయలు ఖర్చు అయింది. దాంతోపాటు వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ దీని మెయింటెనెన్స్ అనేది ఉంటుంది, బాడీ మెయింటెనెన్స్. సో ఇంజన్ ఆయిల్ మార్చుకోవడం, తర్వాత బ్రేక్ ఆయిల్, ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ రావడము, వాళ్ళు లోడ్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఇట్లాంటివన్నీ ఉంటాయి వాళ్ళకి. సో అదొక 3,000 నుంచి 4,000 ఖర్చులు ఉంటాయి. అంటే దాదాపు 15,000 రూపీస్ వాళ్ళకి ప్రతి మంత్ మనకు ఖర్చు అయింది. అదే మన ఎలక్ట్రికల్ యూలర్లో ఏంటంటే సో మనకు వచ్చేసరికి ఛార్జింగ్ ఒక 100% ఛార్జింగ్ పెడితే మనకి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ వస్తుంది. అంటే వాళ్ళు ఒక డే తిరగడానికి సరిపోయింది. సో అది మనకి 60 రూపీస్ నుంచి 80 రూపీస్ మనకి ఖర్చు అయింది పర్ డే. సో మనకు ఒక 80 రూపాయలు ఖర్చు చేసుకున్నా ఇంటూ 30 రోజులు వేసుకున్నా 2,400 రూపాయల నుంచి 3,000 రూపాయల మధ్యలోనే మనకి ఖర్చు అనేది దాదాపు 12,000 రూపాయల వాళ్ళకి మిగిలిపోయింది. ఈ 12,000 వాళ్ళు ఈఎంఐ కింద ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఈఎంఐ అమౌంట్ వాళ్ళ సేవింగ్ అమౌంట్ అయింది, ప్లస్ వాళ్ళు సంపాదించేది కూడా వాళ్ళ సేవింగ్ అమౌంట్ అయింది. సో డబల్ అమౌంట్ సేవింగ్ అనేది మనం దీంట్లో చూడవచ్చు. వేరేస్ మనం కంపేర్ టు ఎలక్ట్రికలే కంపేర్ చేస్తే సో రిమైనింగ్ కంపెనీస్ 1 కిలోమీటర్ వచ్చేసి దాదాపు వాళ్ళకు 1.25 రూపీస్ పడుతుంది, మంది 60 పైసే పడుతుంది. సో మనకి పవర్ కన్సంప్షన్ అనేది కొంచెం తక్కువ చేసుకుంటే, ఎందుకంటే మన బ్యాటరీ యొక్క కెపాసిటీ కానీ ఇన్ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల ఓన్ పేటెంటెడ్ టెక్నాలజీ బ్యాటరీ వల్ల మనకి సో కొంచెం ఛార్జెస్ అనేది మనకి తగ్గిద్ది అనమాట. సో అదొక ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి వాళ్ళకి ఏంటంటే మెయిన్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ అనేది ఒకటి ఉంది. సో ఫాస్ట్ ఛార్జింగ్ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక టీ తీసుకొని ఒక 5 నిమిషాలు మాట్లాడుకునే టైంలో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ 15 మినిట్స్లో 50 కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది. సో 40 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోయింది. మనకి ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ మన విజయవాడలో చూసుకుంటే సో మనకి కానూరులో అనేది ఒక ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ ఉంది. అండ్ ఫ్యూచర్లో ఏంటంటే ప్రతి పెట్రోల్ బంక్లో కంపెనీ ఆపరేటెడ్ హెచ్పి పెట్రోల్ బంక్స్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఇవ్వాలని కంపెనీ చూస్తుంది. అండ్ మోర్ ఓవర్ మేము కూడా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ కోసం చూస్తాం త్రూ అవుట్ విజయవాడ డిస్టిక్ అండ్ గుంటూరు డిస్టిక్లో కూడా. థర్డ్ పాయింట్ వచ్చి లోడ్ అండి. మెయిన్ లోడ్ అయితే డీజిల్ ఇంజన్లో యాజ్ ఆఫ్ టుడే కంపెనీ సర్టిఫైడ్ ఏఆర్ఐ సర్టిఫైడ్ వచ్చేసి 500 kg. సో మన కంపెనీ సర్టిఫైడ్ ఏఆర్ఐ రేంజ్ వచ్చేసి 688 kgs. సో మోర్ లోడ్ వేసుకోవచ్చు, మోర్ డిస్టెన్స్ కవర్ చేసుకోవచ్చు తక్కువ అమౌంట్తో. సో ఈ 3 కంపారిజన్స్ అనేది మెయిన్ సార్ మనకి. అందువల్ల మీరు యూలర్ ఎలక్ట్రిక్ ఆటో డీజిల్ కన్నా బెస్ట్ అండి. డీజిల్ కన్నా బెస్ట్ అండి. సో టోటల్ కంపారిజన్స్ మీకు చెప్పాను, పేలోడ్, ఫ్యూయల్, ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఈ మూడిట్లో చూసుకుంటే ఆయిలర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఇన్ ద లోడర్ వెహికల్ సెగ్మెంట్ యాజ్ ఆఫ్ టుడే. మీ ఎలక్ట్రిక్ ఆటో కొందాం అంటే చాలామంది డ్రైవర్లు డబ్బులు ఒకేసారి పెట్టలేరు, ఈఎంఐ ఆప్షన్ ఉండాలి. మీరు ఏమేమి ఫైనాన్స్ ఆప్షన్స్ ఇస్తున్నారు? సో దీనికి ఏంటంటే మనకి యూలర్కి సో సెంట్రల్ లెవెల్లో మనకి బ్యాంక్స్ టైప్స్ అనేవి ఉన్నాయి. సో మనకి ఏంటంటే మెయిన్ ఐడిఎఫ్సి బ్యాంక్ టైప్ ఉంది. అండ్ తర్వాత లోకల్లో వచ్చేసరికి శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అండ్ టర్నో అని ఉంది.
విద్యుత్ టెక్ అని ఉంది, ఎకోఫై అని ఉంది. సో ఇవన్నీ మెయిన్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కోసం ఫైనాన్స్ ఇచ్చే కంపెనీస్. సో వీళ్ళు ఏంటంటే టోటల్ త్రూ అవుట్ ఆంధ్ర ఎనీవేర్ ఎక్కడికైనా వెళ్ళి వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు మన వెహికల్స్కి. మినిమం డౌన్ పేమెంట్ ఎంత? సో మినిమం డౌన్ పేమెంట్ వచ్చేసి 45,000 to 50,000. అది కంపెనీ టు కంపెనీ వేరియేషన్ ఉంటుంది. ఓకే, 50,000 మినిమం. 50,000 మినిమం డౌన్ పేమెంట్ అనేది ఉండాలి. 50,000 కడితే ఆటో ఇచ్చేస్తారు. 50,000 కడితే ఆటో వాళ్ళ సివిల్ స్కోర్ అంతా బాగుంటే సో ఆటో అనేది వచ్చేస్తుంది 50,000. ఎక్స్చేంజ్ ఏమన్నా సదుపాయం ఉందా? డెఫినెట్గా ఎక్స్చేంజ్ మనకి ఉంది. సో రైట్ నౌ BS4 అండ్ BS6 వెహికల్స్ ఏదైతే డీజిల్ ఇంజన్ ఉన్న ఆటో వాళ్ళు సో మన దగ్గరికి వచ్చి అప్రోచ్ అయితే సో దాన్ని టాలీ చేసుకొని మన వెహికల్ ఎక్స్చేంజ్ ఇవ్వడం అనేది జరిగింది. చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా మీ ఎలక్ట్రిక్ ఆటోని డెలివరీ చేయగలుగుతారు? డెఫినెట్గా అండి. అప్ టు 100 కిలోమీటర్ రేంజ్ మనం ఫ్రీ డెలివరీ అనేది ఇస్తున్నాం ఇవాళ. సో ఆఫ్టర్ 100 కిలోమీటర్ తర్వాత మనము ఛార్జెస్ అనేది మనం ఛార్జ్ చేస్తున్నాము. ఎనీవేర్ ఇన్ ఆంధ్ర మనం ఇస్తాము యాజ్ ఆఫ్ టుడే. సో చూసారు కదండి, ఇది విజయవాడలోని యూలర్ ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ దగ్గర ఉన్నాం. అయితే వీళ్ళు 170 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి ఎలక్ట్రిక్ ఆటోని ఇస్తున్నారు. అన్నీ కూడా లోడర్ ఆటోలే. మీకు తగ్గట్టుగా అంటే ఇప్పుడు బ్యాగేజెస్ తీసుకెళ్లే వాళ్ళు కానీ లేకపోతే కంప్లీట్ ఓపెన్గా ఉండే బ్యాక్ సైడ్ కానీ ఇలాగ రకరకాలుగా ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. సేమ్ మోటార్ ఉంటుంది, సేమ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇటు వచ్చి అప్లికేషన్స్ ప్రకారంగా వెనకాల పోర్షన్ అయితే మారుస్తారండి. లోడ్ కూడా హైయెస్ట్ లోడ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. మార్కెట్లో లోడర్ ఎలక్ట్రిక్ ఆటో సెగ్మెంట్లో హైయెస్ట్ లోడ్ సెగ్మెంట్ ఇస్తున్నారు. 170 కిలోమీటర్ల మైలేజ్, లోడ్ వేస్తే ఒక 120 నుండి 130 కిలోమీటర్లు ఖచ్చితంగా మైలేజ్ అనేది రియల్ మైలేజ్ అనేది ఇస్తున్నారు. ఈవెన్ మీకు డీజిల్ ఆటోతో పోల్చుకున్నట్లయితే రన్నింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువ. 1 కిలోమీటర్కి 60 పైసలు మాత్రమే ఖర్చు అవుతుంది. మీరైతే డీజిల్ ఆటోకి నెలకయ్యే ఖర్చు డబ్బులు అయితే ఉంటాయి, దాన్ని ఈ ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే ఈఎంఐకి పెట్టేసుకుంటే మొత్తం అంతా డబ్బులు కూడా సేవ్ అవుతున్నాయి. వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికైనా కూడా అందుబాటులో ఇస్తున్నారు. మీరు బుక్ చేసుకుంటే ఎక్కడికైనా డెలివరీ కూడా చేస్తామని చెప్తున్నారు. సర్వీస్ అనేది వీళ్ళ ద్వారా అనేది జరుగుతుంది. ఫ్రీ సర్వీసులు అయితే ఇస్తున్నారండి. ఫస్ట్ సంవత్సరంలో 2 ఫ్రీ సర్వీసులు ఇస్తున్నారు. ఇక వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటో రేట్లు చూసుకున్నట్లయితే 4,20,000 రూపాయల రేట్ అండి. ఇది ఆన్ రోడ్ ధర. మీరు ఫైనాన్స్ సదుపాయం కూడా ఉంది. డౌన్ పేమెంట్ 50,000 కట్టి ఎలక్ట్రిక్ ఆటో తీసుకెళ్ళచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వీళ్ళ ఎలక్ట్రిక్ ఆటోలు తీసుకుందాం అనుకున్నట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద అందజేస్తాం. అలానే డిస్క్రిప్షన్లో కూడా అందజేస్తాం. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించి నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ అండ్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. థింక్ ఎలక్ట్రికల్, థింక్ ఆయిలర్.